వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం. సార్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ 28వ తారీఖు మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో మనమంతా కూడా ఒక ర్యాలీగా పోయి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 28వ తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి. కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అవ్వాలి. ఆ విధంగా అందరూ కూడా మండలం నుంచి కూడా నాయకులు కూడా వీళ్ళకి రావాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ కాలేజీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనుషులకి ఇస్తున్నాడు కాబట్టి దాన్ని నిరసిస్తూ ప్రజల కాడి నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 60,000 మంది చేత మనం సైన్ చేయించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి ఫార్మేట్ అంతా కూడా పంపించున్నారు. కాబట్టి ఆ 60,000 మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ఎందుకంటే మనకు ఒక 200-250 గ్రామాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా 400 నుంచి 500 మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వార్డులో మనం పట్టణంలో ఒక 20,000 మందిని లేదా 30,000 మందిని తీసుకున్నాడు. 40 వార్డులో 750 ఎక్కన వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకు ఉందని కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఈ సిగ్నేచర్ చేసిన వాటన్నింటినీ కూడా 23వ తారీఖు వాటి బండిల్స్ చేసి దాన్ని జిల్లాకి పంపాల్సిన బాధ్యత వాటన్నిటినీ 23వ తారీఖు మనం చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఆ చేర్చిన బండిల్స్ అన్నీ కూడా 24వ తారీఖుకి మన కేంద్ర కార్యాలయానికి ఇక్కడి నుంచి వెహికల్స్ తరలించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని 24వ తారీఖు చేస్తామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా గవర్నర్ కార్యాలయానికి పోయి వీటన్నింటినీ కూడా కోటి సంతకాలు ఎక్కడైతే మనం చేపిస్తున్నాం వాటన్నింటినీ కూడా ఆయనకి సమర్పించి మనం ఈ గవర్నర్ గారికి ఈ ప్రభుత్వ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఇది తప్పు అని ఆయనకి తెలియజేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కమిటీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు 8,000 కోట్ల పైచలకు ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక 3,500 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ 7 కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా క్లాసులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగాక వాటన్నిటినీ కూడా కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోర్షన్ కూడా అయిపోయినాయి. అటువంటి వాటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే పేద ప్రజలకి వైద్యం
చాలా తక్కువకి అందుద్ది. అదేవిధంగా విద్యార్థులు డాక్టర్స్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీ కంటే గవర్నమెంట్ కాలేజీ సీట్లు అన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అటువంటి విద్యని ఇవ్వాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉంటే, ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు అటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణమని కూడా తెలియజేస్తాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం అక్కడంతా కూడా పోవడం జరిగింది. పెద్దగా స్పందన కూడా చూసాము. ఏ విధంగా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఎండనక వాననక అన్నిటిని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా చూసాం. ఎన్ని అంశాలు పెట్టినా కూడా పోలీసు ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితిలో ఈరోజు వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రచ్చబండ చేయాలి, ప్రతి గ్రామంలో కూడా చేయాలి. రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ 22 లోపు మొత్తం ముగించాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వీలైనంత వరకు పోయేసి అక్కడ ఈ కాలేజీ గురించి కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళకి తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామ కమిటీలు ఏవైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసేసి మనం అన్నీ మన అధిష్టానానికి పంపాలని కూడా పిలుపునివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా అవి కూడా మనం అంతా కూడా ప్రతి ఒక్క మండల నాయకులు ఆల్రెడీ మండల కమిటీలు అయిపోయినాయి, అనుబంధ కమిటీలు అయిపోయినాయి. వాటి కూడా పూర్తిగా మనం వేసుకొని గ్రామ కమిటీలు కూడా వీలైనంత తొందరగా, ఎందుకంటే నవంబర్ 22 మనం ఇవ్వాలి. కానీ మనం ఇంకా ముందే వాటిని వచ్చే నెల 28కో అట్లా మనం కంప్లీట్ చేసి మనం పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డు అయితే వార్డు, పంచాయతీ అయితే పంచాయతీ, గ్రామం అయితే గ్రామంలో ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు వీటన్నింటినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకు మంచి చేసే పనులు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి వాటన్నింటినీ కూడా చేయించడానికి మనం ఇది ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తాం. అదే